హలో ఆల్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం ఎంటీఎస్‌కి సంబంధించి సిరీస్‌లో రైల్వే రవాణా గురించి అయితే చూద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. కొంచెం హెల్త్ అయితే బాలేదు. మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి వాయిస్ అనేది. రైల్వే పితామహుడు ఎవరు? ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఎస్ఎస్‌సీకే కాకుండా రైల్వేస్‌కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టాపిక్ అనేది. రైల్వే పితామహుడు ఎవరు అంటే బ్రిటన్‌కు చెందిన జార్జి స్టిఫెన్సన్. ఎవరండి? జార్జి స్టిఫెన్సన్. అండ్ భారత్‌లో మొదటి గూడ్స్ రైలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే రూర్కీలో నిర్మాణ సామగ్రితో ప్రయాణించిందంట. ఎప్పుడండి? 1981 డిసెంబర్ 22న. భారత్‌లో మొదటి ప్రయాణికులతో నడిచే ట్రైన్ అంటే అది వేరే. అలా కాకుండా భారత్‌లో మొదటి గూడ్స్ రైలు ఎప్పుడు ప్రారంభమైంది అని అడిగారనుకోండి, 1981 డిసెంబర్ 22. డిసెంబర్ 22 అనేది ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఆ డేట్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ లార్డ్ గవర్నర్ జనరల్‌గా ఉండినప్పుడు గవర్నర్ జనరల్‌గా ఉన్నప్పుడు బొంబాయి నుండి తానే మధ్య 34 కిలోమీటర్ల పొడవైన ప్రయాణికుల రైలయితే నడపబడిందంట. ఇదే మనకి మొదటి రైలు ప్రయాణికులతో నడపబడింది ఏది అంటే బొంబాయి నుంచి తానే అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఎన్ని కిలోమీటర్స్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. 34 కిలోమీటర్ల పొడవైన రైలు అనమాట. ఎప్పుడు అంటే 1853 ఏప్రిల్ 16న. ఎప్పుడండి? 1853 ఏప్రిల్ 16న. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాము. రైల్వే నిర్వహణకు రైల్వే బోర్డు 1905లో అయితే అమల్లోకి వచ్చిందంట. రైల్వే బోర్డు ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1905లో మనకి అమల్లోకి వచ్చింది. కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిటీ అండి. కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్‌ని వేరు చేయడానికి సిఫార్సు చేసిన కమిటీ ఏంటి అంటే అక్వర్ట్ కమిటీ. ఏంటండి? అక్వర్ట్ కమిటీ అనమాట. ఎప్పుడు అంటే 1921లో. ఈ 1921కి కూడా మనకి ప్రాముఖ్యత ఉంటుంది. దీనికి సంబంధించిన ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ దేశంలోనే మొదటి రైల్వే బడ్జెట్‌ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1924. ఎప్పుడండి? 1924లో ప్రవేశపెట్టారు. మనకి ఎప్పుడు మనకి ఆహ్, అంటే కేంద్ర బడ్జెట్‌ని, రైల్వే బడ్జెట్‌ని రెండిటిని కూడా వేరు చేశారు అంటే 1921లో. ఏ కమిటీ సిఫార్సుల మేరకు అంటే అక్వర్ట్ కమిటీ. అలా కాకుండా దేశంలో మొదటి రైల్వే బడ్జెట్‌ని వేరు చేసిన తర్వాత మొదటి రైల్వే బడ్జెట్‌ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1924లో అయితే ప్రవేశపెట్టారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ మొదటి ఎలక్ట్రిక్ రైలు ముంబైలోని విక్టోరియా టెర్మినల్ నుంచి కూర్లాల మధ్య నడవడం అయితే జరిగిందంట. ఇది మనకి మొదటి ఎలక్ట్రికల్ రైలు పేరేంటి అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. దక్కన్ క్వీన్. మొదటి ఎలక్ట్రికల్ రైలు యొక్క పేరేంటండి? దక్కన్ క్వీన్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ముంబైలోని విక్టోరియా టెర్మినల్ నుంచి కుర్నాల మధ్య ఈ రెండిటి మధ్య కూడా నడిచిందంట. నెక్స్ట్ ఏంటో చూద్దాము పాయింట్. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న ట్రైన్ పేరేంటి? వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా మనకి. సంజౌతా ఎక్స్‌ప్రెస్ అనమాట. ఎప్పుడు అంటే 1976లో ప్రారంభమైంది. సంజౌ అంటే మనకి సెకండ్ జా వస్తది. అక్కడ మనకి ఫస్ట్ జా పడింది సారీ. భారత్ పాకిస్తాన్ల మధ్య ఏ ట్రైన్ ఉంది అంటే సంజౌతా ఎక్స్‌ప్రెస్ 1976లో ప్రారంభమైంది. దేశంలోనే మొట్టమొదటి భూగర్భ మెట్రో రైలు ఎక్కడ ఏర్పాటు చేశారు? భూగర్భ మెట్రో రైలు కోల్కతాలోని డమ్‌డమ్ నుంచి డాలిగంజ్ స్టేషన్ల మధ్య అయితే ఏర్పాటు చేశారంట. 11 కిలోమీటర్లు. ఎప్పుడండి? 1984లో అయితే ప్రారంభమైంది. ఇప్పుడు 1984లో అయితే ప్రారంభమైందంట. ఇది మనకి ఫ్యాక్ట్ ఓరియెంటెడ్ క్వెషన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ చిన్న పేరున్న రైల్వే స్టేషన్ ఏది? చిన్న పేరు ఉన్న రైల్వే స్టేషన్ ఇబ్. ఏంటండి? ఇబ్. ఇది మనకి ఒడిస్సాలో ఉందంట. చాలా చిన్న పేరు ఇబ్. అండ్ పెద్ద పేరున్న రైల్వే స్టేషన్ శ్రీ వెంకట నరసింహవారిపేట. శ్రీ వెంకట నరసింహరాజు వారిపేట. ఇది మనకి తమిళనాడులో ఉంది. గుర్తుపెట్టుకోండి. పెద్ద పేరున్న రైల్వే స్టేషన్ అనేది తమిళనాడులో ఉంది. శ్రీ వెంకట నరసింహరాజు వారి పేట. అండ్ చిన్న పేరున్న రైల్వే స్టేషన్ ఇబ్. ఇది మనకి ఒడిస్సాలో ఉంది. నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాము. అత్యధిక దూరం ప్రయాణించే రైలు.
అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏదండి? వివేక్ ఎక్స్‌ప్రెస్ అనమాట. దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు 4273 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుందంట. అత్యధిక దూరం ప్రయాణించే రైలేంటి? వివేక్ ఎక్స్‌ప్రెస్. అండ్ అతి తక్కువ దూరం ప్రయాణించే రైలేంటి అంటే రాఘపూర్ నుంచి ఆగ్నేయ వరకు అయితే ప్రయాణిస్తుందంట. ఓన్లీ 3 కిలోమీటర్లు మాత్రమే. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూద్దాము. భారతదేశంలో కాకుండా ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఏది? మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఏది అంటే కర్ణాటకలోని హుబ్లీలో గోరఖ్‌పూర్, ఉత్తరప్రదేశ్ అనేది ఇక్కడ సెకండ్ ప్లేస్‌లో వస్తుందనమాట. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఏది అంటే కర్ణాటకలోని హుబ్లీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాము. మొట్టమొదటి రైల్వే సొరంగం ఎక్కడ అంటే ముంబైలోని పార్సిక్ టన్నెల్. మొట్టమొదటి రైల్వే సొరంగం ఏంటి అండి? ముంబైలోని పార్సిక్ టన్నెల్. అండ్ దేశంలోనే అతి పొడవైన రైల్వే వంతెన ఎక్కడ? దేశంలోనే అతి పొడవైన రైల్వే వంతెన ఏది అంటే బీహార్లోని సోన్ నదిపై గల నెహ్రూ సేతు అంట. ఇది మనకి 3.5 కిలోమీటర్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దేశంలోనే అతి పొడవైన అన్నారు కాబట్టి రైల్వే వంతెన ఏది అంటే బీహార్లోని సోన్ నదిపై గల నెహ్రూ సేతు. మనకి క్వశ్చన్ అనేది ఎలా అయినా ఫ్రేమ్ చేయొచ్చు. దేశంలోనే అతి పొడవైన రైల్వే వంతెనైన నెహ్రూ సేతు ఏ నదిపై ఉంది అని అడగొచ్చు. సోన్ నదిపై. ఎక్కడ ఉంది అని అడగొచ్చు. బీహార్. ఎన్ని కిలోమీటర్స్ అని కూడా అడగొచ్చు. 3.5 కిలోమీటర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాము. దేశంలోనే అత్యంత వేగంతో ప్రయాణించే రైలు మనందరికీ తెలుసు. దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఏంటండి? వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనమాట. న్యూఢిల్లీ నుంచి వారణాసి వరకు ఇదైతే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇందాక మనం ఆల్రెడీ చూసాం. అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏంటి అంటే వివేక్ ఎక్స్‌ప్రెస్. అత్యంత వేగంతో వెళ్ళే ఏంటి అంటే వందే భారత్ అనమాట. అండ్ నెక్స్ట్ దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో. దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో అనేది ఎక్కడ అంటే కలకత్తాలోని హుబ్లీ నది పైన అయితే నిర్మించారంట. ఎక్కడండి? కలకత్తాలోని హుబ్లీ నదిలో అయితే నిర్మించారు. ఇది మనకి రీసెంట్ కరెంట్ అఫైర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో. అండ్ నెక్స్ట్ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఏది? ప్రపంచంలోకెల్లా అత్యంత రైల్వే బ్రిడ్జ్ ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై అయితే నిర్మించారు. ఇది కూడా రీసెంట్ కరెంట్ అఫైరే అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలోకెల్లా అన్నారు అంటే గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రైల్వే ప్లాట్ఫామ్, రైల్వే బ్రిడ్జ్, రైల్వే వంతెన ఇవన్నిటికీ డిఫరెన్స్ ఉంది. దేశంలోనే పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఏది అంటే బోగీబిల్ బ్రిడ్జ్ అనమాట. ఇది కూడా మనకి రీసెంట్గానే వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘట్ వరకు అయితే ఇది విస్తరించి ఉందన్నమాట. ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అనేది ఎన్ని కిలోమీటర్స్ అంటే 4.94 అంటే దగ్గర దగ్గర మనకి 5 కిలోమీటర్ల పొడవుతో బ్రహ్మపుత్ర నదిపై అయితే నిర్మించబడిందంట. మనకి ఏ నదిపై? బోగీబిల్ బ్రిడ్జ్ అనేది ఏ నదిపై ఉంది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. బ్రహ్మపుత్ర నది. ఎక్కడ అంటే అస్సాంలో ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాము. రైల్వే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏంటండి? రైల్వే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అయితే ఉందంట. రైల్వే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అయితే ఉంది. అండ్ రైల్వే స్టాఫ్ కాలేజ్, రైల్వేకి సంబంధించిన స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్లోని వడోదరాలో అయితే ఉంది. రెండింటికి మనకి వేరియేషన్ తెలుస్తుంది కదా. రైల్వే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉంది. రైల్వే స్టాఫ్ కాలేజ్ అనేది గుజరాత్లోని వడోదరాలో అయితే ఉంది. రెండు రైలు పట్టాల మధ్య దూరాన్ని అనుసరించి రైల్వే లైన్లను అయితే 5 గేజులుగా అయితే విభజించారంట. ఆ 5 గేజులు అంటే చూద్దాము. మనకి అందరికీ తెలిసిందే ఆల్రెడీ. బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, న్యారో గేజ్, లైట్ న్యారో గేజ్ అండ్ స్టాండర్డ్ గేజ్ అనమాట. మనకి ఈ 5 గేజెస్ని ఎక్కడ ఎలా యూజ్ చేస్తాం కూడా చూద్దాము. ఎన్ని మీటర్స్ కూడా చూద్దాం. బ్రాడ్ గేజ్, ఈ బ్రాడ్ గేజ్ అనేది 1.676 మీటర్లు అనమాట. అండ్ మీటర్ గేజ్ అనేది 1 మీటర్, 1.00 మీటర్. అండ్ న్యారో గేజ్ అనేది 0.762 మీటర్లు. ప్రస్తుతం హిమాలయ ప్రాంతంలో కల్కా, సిమ్లా, పఠాన్కోట్, కంగ్రాల,
సిలిగురి, డార్జిలింగ్‌ల మధ్య అమల్లో అయితే ఉందంట. ఈ న్యారో గేజ్ అనేది ఎక్కడెక్కడ అమల్లో ఉంది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. కల్కా, సిమ్లా, పఠాన్‌కోట్, కంగ్రాల, సిలిగురి అండ్ డార్జిలింగ్‌ల మధ్య అమల్లో అయితే ఉందంట. న్యారో గేజ్ అనేది ఎన్ని మీటర్స్ అండి? 0.762. అండ్ నెక్స్ట్ లైట్ న్యారో గేజ్. ఈ లైట్ న్యారో గేజ్ అనేది 0.610 మీటర్లు. ఇది పారిశ్రామిక ప్రాంతాల్లో అయితే ఉపయోగిస్తారు. మనకి స్టాండర్డ్ గేజ్ ఇది 1.435 మీటర్లు. మెట్రో మార్గాల్లో అయితే ఉపయోగిస్తారు. మనకి ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. స్టాండర్డ్ గేజ్ ఇది మనకి ఎక్కడ ఉపయోగిస్తారు? న్యారో గేజ్ దీన్ని మనకి ఎక్కడ ఉపయోగిస్తున్నారు? ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది మనకి రైల్వే రవాణాకు సంబంధించిన పార్ట్ 1 వీడియో అనమాట. మీకు పార్ట్ 2 అనేది వెంటనే మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి చూస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నాకు కొంచెం బూస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ఆల్ బాయ్ బాయ్.